ఓం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओं नमो श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ओं नमो भगवते रामानुजाय नमः। ओं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान् वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। ओं नमो श्री वेदव्यास भगवाने नमः। फ्रेंड्स, आत्मा परमात्मा ఈ విషయంలో మనము ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానాన్ని గురించి నచికేత యమ సంవాదం కఠోపనిషత్తులో వివరించబడింది. ఇంతవరకు విశదీకరించుకున్నాం. సో ఆత్మ అనేది పరమాత్మ చైతన్యము దేహంలో ప్రవేశించి ఈ దేహాన్ని ఉపాధిగా చేసుకొని జీవుడిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ మాయ ప్రలోభానికి గురై జీవుడు ఆత్మను గుర్తించలేక కర్తృత్వ భోక్తృత్వ భావాలను పెంపొందించుకొని నేను నాది అనే వ్యామోహంలో ఉంటాడు. దాని నుంచి బయటపడి, అంటే ఆ నేను నాది అనే కర్తృత్వ భోక్తృత్వ భావాలను వదిలించుకొని ఆత్మసాక్షాత్కారం చేసుకొనడమే ఆత్మజ్ఞానం. అది ఏ విధంగా చేయాలా అని నచికేతుని ద్వారా యముడు యావత్ ప్రపంచానికి తెలియజేశాడు. ఇది కఠోపనిషత్తులో మనం తెలుసుకున్న విషయం. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని శంకరాచార్యులు అద్వైతం చెప్తుంది. లేదు, ఆత్మ వేరే, ఆత్మ జీవాత్మలో ఉంది కాబట్టి జీవాత్మ పరమాత్మ రెండూ వేరే వేరే అని విశిష్టాద్వైతులు ఇంకొక అడుగు ముందుకేసి ద్వైతులు ఆత్మలు కూడా వేరే వేరే, ఆత్మలన్నీ యూనిఫామ్ కాదు అని కూడా చెప్తారు. దీని గురించి మనము ఆ సిద్ధాంతాలను గురించి చర్చించినప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మ తర్వాత పరమాత్మ. పరమాత్మ ఎవరు? ఆయన స్వరూపం ఏమిటి? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన్ను చేరుకునే మార్గం ఏది?
ఇవి ప్రశ్నలు. ఎందుకంటే ఆత్మ పరమాత్మ వేరు అని ఎప్పుడు అనుకుంటామో మనము, ఆత్మకు పరమమైన వాడు పరమాత్మ. సో పరమాత్మ ఈస్ ది వెరీ డెస్టినేషన్ ఆఫ్ ఆత్మ. జీవన్ముక్తి అంటారు దాన్ని. అద్వైతంలో అయితే జీవన్ముక్తి అంటే మరుజన్మ లేకుండా ఉండడం, జన్మరాహిత్యమైనటువంటి పరమపదమైన మోక్షాన్ని పొందడం. ఎందుకంటే అద్వైతం నిర్గుణోపాసనను ఫాలో అవుతుంది. అంటే పరమాత్ముడు నిర్గుణుడు, నిర్వికారుడు, నిరంకారుడు, నిత్యముక్తుడు అని శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్తారు. నిష్క్రియో నిర్గుణో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తస్య నిర్మలః అని చెప్పారు. విశిష్టాద్వైతులు ద్వైతులు ఆయనతో ఏకీభవించరు. వారి ఉద్దేశంలో, వారి సిద్ధాంతం ప్రకారం పరమపదము అంటే జీవన్ముక్తి అంటే వైకుంఠవాసాన్ని చేరుకోవడం. నారాయణుడే పరమదేవుడు, పరమాత్ముడు, పరంధాముడు. ఆయన వైకుంఠంలో ఉన్నాడు. సో ఆయన సాన్నిధ్యాన్ని చేరుకోవడమే పరమపదం, ముక్తి లేదా మోక్షమని విశిష్టాద్వైతులు చెప్తారు. ద్వైతులు కూడా అదే చెప్తారు. నారాయణ, సో నారాయణుణ్ణి చేరుకోవడమే ముక్తి. నారాయణుడు సకల సద్గుణ సంపన్నుడు ఆయన. సో సగుణోపాసనను వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు మనం పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ పరమాత్మ అంటే పరబ్రహ్మ స్వరూపమే పరమాత్మ. పరబ్రహ్మ ఒక్కటే. ఆ పరబ్రహ్మకు రూపం లేదు, గుణం లేదు, భావాలకు వికారాలకు అతీతుడైనటువంటి వాడు అని అద్వైతులు చెప్తారు. లేదు, ఆయన పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని విశిష్టాద్వైతులు ద్వైతులు చెప్తారు. భాగవతంలో పరమాత్మ స్వరూపాన్ని గురించి గజేంద్రుడు ఒక మాట అంటాడు. విశ్వకరు విశ్వదూరు విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వత రజు బ్రహ్మప్రభునీశ్వరుని పరమపురుషుని భజింతున్ అంటాడు. అంటే పరమాత్ముడిని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏ విధంగా అంటే పరమాత్ముడు ఎవరు? పరమాత్ముడు విశ్వకరు, విశ్వానికి కారణమైనటువంటి వాడు. విశ్వదూరుడు, విశ్వానికి ఆయన కారణమైన విశ్వానికి దూరంగానే ఉంటాడు. విశ్వానికి ఎప్పుడూ అందడు. విశ్వాత్ముడు, ఈ విశ్వమే ఆత్మగా కలిగినటువంటి వాడు. ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన విశ్వవేద్యుడు, ఆ విశ్వాన్ని భరించేవాడు. విశ్వడు అంటే ఈ విశ్వమే ఆయన. అవిశ్వడు, విశ్వం కానివాడు. విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వతం అంటే ఈ ప్రపంచమంతా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే లయమైనప్పుడు ఆయనలో లీనమైపోతుంది. అప్పుడు ఏమి ఉండదు, ఆయన ఒక్కడే ఉంటాడు. సో శాశ్వతుడు ఎప్పుడు పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ ఒక్కడే. పరబ్రహ్మం ఈశ్వరుని
శాశ్వతున్ అజున్ అంటే జన్మ లేనటువంటి వాడు. ఈశ్వరుని పరమపురుషుని భజింతున్, అటువంటి ఈశ్వరుణ్ణి మహాపురుషుణ్ణి నేను ప్రార్థిస్తాను అని చెప్తాడు. ఇది పరమాత్మునికి ఒక డెఫినేషన్గా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, పితాహమహం జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామయుజురేవచ అని చెప్తాడు. అంటే ఈ జగత్తుకు తండ్రి నేనే, తల్లి నేనే, పితామహుణ్ణి నేనే, పవిత్రమైన ఓంకారాన్ని నేనే, చతుర్వేదాలు నేనే, అంటే సర్వము నేనే అని చెప్తాడు పరమాత్ముడు. సో ఈ ప్రపంచమంతా ఆయనే ఉన్నాడు. అదే మాట పోతన భాగవతంలో ఇంకొక మాట చెప్తాడు. హరి విశ్వమంతయు హరిమయము, హరి విశ్వమయుండు, సంశయము పని లేదా హరిమయము గాని ద్రవ్యము, పరమాణువు లేదు వంశపావన వింటే. విశ్వమంతయు హరిమయము అంటే ఈ ప్రపంచమంతా ఆయన ఉన్నాడు. ఆయన స్వరూపమే, ప్రతి ప్రాణిలోనూ ఆయన ఉన్నాడు. హరి విశ్వమయుండు, సో ఎక్కడ చూసినా ఆయన ఉంటాడు. విశ్వము హరిలో ఉంటుంది, హరి విశ్వములో ఉంటుంది. సంశయము పని లేదు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, అంటే ఏమాత్రం కూడా సందేహం పెట్టుకోవాల్సిన పని లేదు. హరిమయము కాని ద్రవ్యము, పరమాణువు లేదు, అంటే ఒక చిన్న పరమాణువులో కూడా ఆయన ఉంటాడు. ఆయన కానిది ఎటువంటిది లేదు. వంశపావన వింటే అని పరీక్షిత్తుకు శుకుడు చెప్తాడు. అంటే ఈ బ్రహ్మాండంలో పిపీలకం నుంచి బ్రహ్మ వరకు అన్నిట్లోనూ ఉన్నాడు ఆయన. ఏ ప్రాణిలోనైనా ఆయనే ఉన్నాడు. సో కంప్లీట్గా హీ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్, అంటే అంతా ఆయన ఉన్నాడు అని చెప్పడం. తర్వాత మంత్రపుష్పంలో కూడా మనము ఇదే చెప్తాం. ఒకచోట ఓం తద్ బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, ఓం తత్ పురోన్నమః అని చెప్తాం. అంటే నారాయణుని గురించి చెప్తూ మనము సత్యము ఆయనే, ఓం అంటే అక్షర రూపమైన ఓంకారం నీవే, సత్యము ఆయనే, ధర్మము ఆయనే, వాయువు ఆయనే, పురుషుడు ఆయనే, అన్నీ ఆయనే అని చెప్తాము. అదేవిధంగా నారాయణ సూక్తంలో కూడా పతిం విశ్వస్వాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం అని చెప్తాం. అంటే ఈ విశ్వాన్నంతా భరించేవాడు ఆయన, ఈ విశ్వమే ఆత్మగా కలిగినవాడు, ఆయనే శాశ్వతుడు, ఆయనే శివుడు, ఆయనే అచ్యుతుడు. అదేవిధంగా మనము నారాయణోపనిషత్తులో నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ నద్వితీయో ఓస్తి కశ్చిత్ ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి అని చెప్తుంది నారాయణోపనిషత్తు. ఆయన నిష్కలుడు, నిరంజనుడు, నిర్వికారుడు, అక్షరస్వరూపుడు, ఆయనే పరబ్రహ్మ. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనము ఎన్నైనా ఆయన గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి, పరమాత్ముడి గురించి చెప్పుకుంటూ పోవచ్చు. సో పరమాత్ముడు అంటే రెండే విషయాలు. ఒకటి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే పరమాత్ముడిని మనం ఉపాసిస్తాం, కొలుస్తాం. అది ఏ రూపంలో కొలవాలి? ఇంతకుముందు అదే చెప్పుకున్నాం. దీని గురించి మనం చెప్పుకునేటప్పుడు అంటే మనము ఆ పరబ్రహ్మనే నారాయణ స్వరూపము, నారాయణుడు అంటే వైకుంఠవాసుడు, ఆయన వైకుంఠంలో ఉన్నాడు. సో ఆయనే మరి
భిన్న భిన్న అవతారాలు ఎప్పుడెప్పుడు ప్రపంచాన్ని, లోకాన్ని, విశ్వాన్ని రక్షించాల్సి వస్తుందో అప్పుడప్పుడు అన్ని భిన్న భిన్నమైన అవతారాలు దాల్చి రక్షిస్తూ వచ్చినాడు. ఆయన స్వరూపాన్నే మనము రాముడిగా, కృష్ణుడిగా, అన్ని పరశురాముడిగా, వామనుడిగా ఈ దశావతారాల్లో కొలుస్తున్నాం. సో ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొలుస్తారు. బట్ బేసిక్గా పరమాత్ముడు ఒకడే. ఆ పరబ్రహ్మే, ఆయనే నారాయణుడు, శ్రీహరి. ఇక్కడ స్వరూపానికి వచ్చేటప్పటికి మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొన్ని వర్షన్స్ వస్తాయి. మనకు వేదం. సో వేదం ఏం చెప్తుంది? అసలు వేదం అంటే ఏమిటి? వేదాన్ని సాయణ మాధవాచార్యులు ఏ విధంగా చెప్తారు? ఏమంటారంటే, ధర్మ బ్రహ్మ ప్రతిపాదకం అపౌరుషేయం స్వయం ప్రమాణవాక్యం ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో యో గ్రంథౌ సహి అజ్ఞాతార్థ జ్ఞాపక యో గ్రంథౌ సవేదయతి వేద అంటాడు. అంటే వేదాన్ని, వేద స్వరూపం గురించి, వేదం అంటే ఏమి అని చెప్తూ ధర్మాన్ని, బ్రహ్మాన్ని రెండింటినీ వేదం ప్రతిపాదిస్తుంది. వేదంలో ధర్మం అంటే ఏమి అని చెప్పబడింది, బ్రహ్మం అంటే ఏమి అని చెప్పబడింది. సో ధర్మ ప్రతిపాదిస్తుంది అంటే, సో ఇట్ థియరైజెస్. ధర్మ బ్రహ్మ ప్రతిపాదకం అపౌరుషేయం. వేదం అనేది ఎవరితోనూ చెప్పబడలేదు, ఎవరితోనూ రచింపబడలేదు. స్వయం ప్రమాణవాక్యం ఇది వేద. స్వయం ప్రమాణవాక్యం, ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ బై ఇట్ సెల్ఫ్. అంటే దీని స్టాండర్డ్ ఇంత, ఇది ఈ విధంగా ఉండాలా, ఇట్లుండాలా. సో వేదం అనేదే ఫైనల్, ఇట్ ఈస్ అన్ యాక్షన్. సో స్వయం ప్రమాణవాక్యం ఇది వేద. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అంటే దానిలో ఏం మనకు లభిస్తుంది అంటే, మనకు కావాల్సినది ఏం కావాలి? మనకు మోక్షం కావాలి. మోక్షమే కాదు, మనం ఏం కావాలన్నా కూడా దాన్ని ఆశ్రయించి దాని ద్వారా పొందవచ్చు. పొందే మార్గము భగవంతుడిని ఆశ్రయించి మన కోరికలు తీర్చుకోవడానికి ఇష్టప్రాప్తి, ఇష్టమైనవి కామ కోరికలు కూడా కావచ్చు, ఏది కావాలనుకున్నా కూడా దాని ద్వారా ఇష్టప్రాప్తి అంటే కావలసినవి పొందవచ్చు. అనిష్ట పరిహారయో అంటే ఏదైతే ఇష్టం లేదో హౌ టు అవాయిడ్ దట్ అంటే దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా మనకు సమస్య వచ్చింది అంటే ఆ సమస్య నుంచి దూరం అయ్యే మార్గం కూడా దానిలో తెలుపబడింది. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో సహి అజ్ఞాతార్థ జ్ఞాపక. ఏదైనా ఒక దుగ్ధ లేదా సందేహము వచ్చి మీమాంస మనకు వచ్చింది అంటే, ఏదైనా చెయ్యాలా వద్దా, ఉందా లేదా, ఇటువంటివి ఏదైనా సరే దానికి సహి అజ్ఞాతార్థ అంటే మనకు తెలియని విషయము, జ్ఞాపకం లేని విషయము తెలియజేసేటటువంటిది వేదం. ఇది సాయణ మాధవాచార్యుల వారు చెప్పింది. అండ్ మనము వేదం గురించి చెప్పుకున్నప్పుడు దర్శన సాహిత్యాన్ని గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ దీనితోనే మన ట్రెడిషన్ స్టార్ట్ అయింది, వేదిక్ ట్రెడిషన్ స్టార్ట్ అయింది. మన సంప్రదాయము, మన కల్చరు, సదాచారము ఇవన్నీ దీనిలోనే వస్తాయి. ఎందుకంటే భగవంతుని ప్రతిపాదన వచ్చింది కాబట్టి పరమాత్ముడు ఏ విధంగా మనం పరమాత్ముడిని కొలవాలా అనేది దీనిలో లభిస్తాయి.
దర్శన సాహిత్యం. దర్శనం అంటే ప్రామాణిత జ్ఞానం. ఒక్కొక్క మనము షడ్దర్శనాలు అంటారు. ఆ షడ్దర్శనాలు ఏవి అంటే ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఆస్తిక దర్శనము, నాస్తిక దర్శనం. దర్శన సాహిత్యము చాలా విలువైంది మనకు, మన ట్రెడిషన్లో ఒక భాగం. ఎందుకంటే దాని నుంచే మనకు ఇవన్నీ వస్తాయి. దాన్ని సర్వదర్శన సంగ్రహంలో సాయణ మాధవరావు గారి వారు రచించింది. దానిలో వస్తుంది. సర్వదర్శన సంగ్రహంలో మొత్తం అన్ని దర్శనాలు డిస్కస్ చేస్తారు. ఫస్ట్ ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు. అంటే వేదం యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకోని వాటిని నాస్తిక దర్శనాలు అంటారు. వేదాన్ని ఒప్పుకున్న వాటిని, వేద అస్తిత్వాన్ని ఒప్పుకున్న వాటిని ఆస్తిక దర్శనాలని, ఒప్పుకోని వాటిని నాస్తిక దర్శనాలని అంటారు. నాస్తికుడు అంటే మనం జనరల్గా దేవుడు అంటే నమ్మకం లేనివాడు అని అంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. యాక్చువల్గా నాస్తికో వేద నిందక అని చెప్తారు. అంటే వేదాన్ని ఒప్పుకోనటువంటి వాడు నాస్తికుడు. కాబట్టి నాస్తిక దర్శనాలు ఏవేవి అంటే చార్వాకము, జైనము, బౌద్ధము. ఈ మూడు నాస్తిక దర్శనాలు అంటారు. ఎందుకంటే వేద ప్రామాణ్యాన్ని ఈ దర్శనాలు ఒప్పుకో. అంటే దర్శన సాహిత్యము అంటే ఒక ప్రామాణిత జ్ఞానం. అంటే సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ముక్తి అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, మనం దేన్ని అనుసరించాలి, ఇవన్నీ దానిలో వస్తాయి. సో ఏ విధంగా ఫాలో అవ్వాలి, సమ్యక్ జ్ఞానము ఉంటుంది జైనం. సో ఇట్లా అంటే ఏ విధంగా జ్ఞానాన్ని ప్రతిపాదించినారు అనేది. సో మనకు నాలెడ్జ్, జ్ఞానము అనేది బేసిక్గా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఈ దర్శన సాహిత్యం నుంచే లభిస్తుంది. నెక్స్ట్ ఆస్తిక దర్శనాల్లో న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము,